హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు మీకు తాటి రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో తాటి రొట్టెకి కావాల్సినవి ముందుగా 2 తాటికాయలను తీసుకున్నాను నేనైతే. సీజనల్ ఫ్రూట్ అండి ఇది. మనకి వర్షాకాలంలో బాగా దొరుకుతాయి ఇవి. సో దొరికిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చేసుకోండి. నేనైతే 2 తాటికాయలను తీసుకున్నాను. వాటిని చక్కగా మనం ముచ్చుకు భాగంలోను బాగా దాన్ని కిందన కొట్టి అలా 3 భాగాలుగా చేసుకొని ఈ పీసం అంటారండి దీన్నైతే. వచ్చే పేస్ట్ని అయితే పీసం అంటారు. సో దాన్నైతే ఇలా మెత్తగా తీసుకోవాలన్నమాట. పీచు కట్ట ఏమీ రాకుండా ఉండాలంటే ఒక నెట్ క్లాత్లో పెట్టి అయితే తీసుకోవచ్చు. లేదు అంటే ఇది మనకి బయట షాపుల్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతుంది. స్టాండ్ అంటారు, ఆ స్టాండ్ అయినా తీసుకొని దాంతో కూడా తీసుకోవచ్చు. అలాగే మనం ఇడ్లీ బజ్జీలు కట్ట వేస్తాం కదా గరిట, ఆ గరిటతో కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా వీలుగా ఉంటే దాంతో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఈ పీస్ని తీసుకునే దానికన్నా ముందు రవ్వనైతే తీసుకున్నాను. ఎంత పీసం అయితే పడద్దో దానికి సరిపడంత రవ్వ తీసుకొని దాన్ని ముందుగా బెల్లం వేసి అందులో ఆ రవ్వలో కొంచెం వాటర్ అయితే వేసుకొని అది ముందుగా మనం కొంచెం తడి పొడిగా అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే రొట్టె అయితే చాలా బాగా వస్తుంది. మనకి తింటుంటే రవ్వ రవ్వలా చక్క తగులుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎలా అయితే ముందు కలిపి పెట్టుకోవాలి. అది లోపు మనకి రవ్వ అనేది నానుతుందనమాట. ఈ రవ్వ ఏంటి అంటే మనం బియ్యంతో అయితే రవ్వ చేసుకోవచ్చు. లేదు అంటే ఇడ్లీ రవ్వ కూడా కలుపుకోవచ్చు. ఈ బియ్యం రవ్వతో అయితే చాలా బాగా వస్తుంది. అందుకని నేనైతే ఈ బియ్యం రవ్వతో అయితే చేస్తున్నాను. మనకి ఇది మామూలుగా వండుకునే రైసే కాకుండా రేషన్ బియ్యంతో కూడా చేసుకుంటే చాలా బాగా అయితే వస్తుంది. నేనైతే ఇట్లా బియ్యం రవ్వతో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే నెట్టతో చేస్తున్నాను. నెట్టతో తీస్తే ఏంటి అంటే ఆ పీచు కూడా మొత్తం అంతా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పీసం అయితే తీసుకొని ఆ రెండు కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఆ బెల్లం అంతా కూడా అందులో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కూడా మనకి ఆ తాటికాయ స్వీట్ ఎంతవరకు ఉంటుందో చూసుకొని వేసుకోవాలి. కొంచెం స్వీట్గానే వేసుకుంటేనే మనకి తినడానికి బాగుంటుంది. సో ఆ రెండు కూడా వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మనకి పక్కన పెట్టుకొని కొంచెం సేపు నాననివ్వాలి. తాటి రొట్టె చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఇది ఒక 40 నిమిషాలు అయితే కనుక పక్కన ఉంచుకున్న తర్వాత ఇట్లా వేడి వేడి ఆయిల్లో అయితే దీన్ని మనం తీసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని చక్కగా సమానంగా చేసుకోవాలి. చాలామంది దీన్ని మనకి కుక్కర్లో కూడా పెట్టుకుంటారు. కుక్కర్లో పెట్టినా కూడా మనకి విజిల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ అలా పెట్టేసి మూత అలా పెట్టి వదిలేసేయడమే. సో నేనైతే కుక్కర్లో వేయట్లేదు, ఇలా బండిలో అయితే వేస్తున్నాను. మనం రవ్వ కలుపుకునే విధానం కూడా దాన్ని కొంచెం సేపు నాననివ్వాలి. అలా నానబెడితే ఒక 40 నిమిషాల వరకు నాననిస్తే రొట్టె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి రవ్వ రవ్వలా చక్కగా తగులుతుందనమాట. చాలా పొడి పొడిగా ఉంటుంది. కేక్లా వస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బెల్లం కూడా మనం చూసి కలుపుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను వేసిన రొట్టె అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.